నమస్తే, వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. వాళ్ళని కార్నర్ చేయాలని వీళ్ళను చెక్ పెట్టాలని వాళ్ళు, ఎవరికి వాళ్ళు రెడీ చేసి పెట్టుకున్న వ్యూహాలు, వేస్తున్న అడుగులతో ఏపీ రాజకీయం ఒక్కసారిగా భగ్గుమంటోంది. అసెంబ్లీ సమావేశాలకు ముందు రేగుతున్న ఈ జ్వాలలు సీన్ను మరింత హీటెక్కిస్తూ ఉన్నాయి. డిఎస్సీలో అక్రమాలు జరిగాయని కూటమి సర్కార్ను ఫ్యాన్ పార్టీ టార్గెట్ చేస్తుంటే, వైసీపీ హయాంలో గ్రూప్ 1 అక్రమాలు అంటూ టీడీపీ గొంతెత్తింది. మరి ఇప్పుడు రాజకీయం ఏ మలుపు తిరగనుంది? ఈ రెండు అంశాలు అసెంబ్లీలో రీసౌండ్ ఇవ్వడం ఖాయమా? డిఎస్సి వర్సెస్ గ్రూప్ 1 ఇక రచ్చరచ్చే. అసెంబ్లీ సమావేశాలకు ముందే పెరిగిన హీట్. డిఎస్సిలో అక్రమాలు జరిగాయని వైసీపీ ఆరోపణ. మండలిలో ఈ అంశంపై యుద్ధానికి సిద్ధం. వైసీపీ దూకుడుకు చెక్ పెట్టేలా టీడీపీ కొత్త అస్త్రం. వైసీపీ హయాంలో గ్రూప్ 1 అక్రమాలు తెరపైకి. సభలో సమరమే, రాజకీయం మలుపు తిరగనుందా? ఏపీ రాజకీయాలు ఎప్పుడూ థ్రిల్లర్ సినిమానే. ఇలా జరుగుతుంది అని ఊహించే లోపు కొత్త మలుపు తిరుగుతూ ఉంటుంది వ్యవహారం. అసెంబ్లీ సమావేశాలకు సిద్ధమవుతున్న వేళ సరిగ్గా ఇలాంటి పరిణామమే కనిపించింది. శాసనసభకు ఈసారి కూడా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న వైసీపీ డిఎస్సి వ్యవహారంలో మండలిలో మాత్రం మంటలు పుట్టిస్తామని సవాల్ విసురుతోంది. డిఎస్సి నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తోన్న ఫ్యాన్ పార్టీ ఈ విషయంలో కూటమి సర్కారును నిలదీసేందుకు రెడీ అవుతోంది. శాసనసభాపక్ష సమావేశంలో ఇదే విషయంపై పార్టీ ఎమ్మెల్సీలకు జగన్ కీలక సూచనలు చేశారు. ఇలాంటి తరుణంలో వైసీపీని ధీటుగా ఎదుర్కొనేందుకు చంద్రబాబు సరికొత్త అస్త్రం సిద్ధం చేశారు. డిఎస్సిలో అక్రమాలు జరగలేదంటూ కూటమి సర్కారు ఇప్పటికే వివరణ ఇచ్చింది. అయితే వైసీపీ మాత్రం దూకుడు ఆపడం లేదు. దీంతో ఫ్యాన్ పార్టీకి చెక్ పెట్టేలా సడన్ గా గ్రూప్ 1 అంశాన్ని తెర మీదకు తెస్తోంది టీడీపీ. దీన్నే అస్త్రంగా వాడాలని డిసైడ్ అయింది. మంత్రులకు కూడా సీఎం చంద్రబాబు దీనికి సంబంధించిన కీలక సూచనలు చేశారు. వైసీపీ హయాంలో నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షలో అక్రమాలకు పాల్పడి నిరుద్యోగుల జీవితాలతో వైసీపీ చెలగాటమాడిందని కూటమి నేతలు భగ్గుమంటున్నారు. వైసీపీ హయాంలో జరిగిన గ్రూప్ 1 పరీక్షల మూల్యాంకనం వ్యవహారం ఇప్పుడు హైకోర్టులో ఉంది. సిట్ వేసి పూర్తి దర్యాప్తు చేయించాలని న్యాయస్థానం ఆదేశించింది. ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయడం, ఆ టీం నివేదిక సమర్పించడం కూడా జరిగిపోయింది. మూల్యాంకనం రెండోసారి చేసేందుకు నిబంధనలు అంగీకరించమని సిట్ తేల్చింది. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే నిబంధనలకు విరుద్ధంగా గ్రూప్ 1 జవాబు పత్రాల మూల్యాంకనం జరిగిందని కన్ఫర్మ్ చేసింది. దీంతో కూటమి సర్కారుకు ఓ అస్త్రం అందినట్లయింది. సిట్ రిపోర్టును వెంటనే అధ్యయనం చేయడంతో పాటు వైసీపీని ఎక్కడికక్కడ నిలదీయాలని మంత్రులతో మీటింగులో చంద్రబాబు కీలక సూచనలు చేశారు. వైసీపీ బాగోతాన్ని జనాల్లోకి తీసుకువెళ్లాలి అని, అసెంబ్లీలోనూ చర్చిద్దామని అన్నారు. గ్రూప్ 1 పై హైకోర్టు సిట్ ఇచ్చిన 10,000 పేజీల నివేదికలో ప్రతి పేజీలోనూ జగన్ అండ్ కో అక్రమాలు బయటపడ్డాయని కూటమి నేతలు భగ్గుమంటున్నారు. గ్రూప్ 1 పరీక్ష పేపర్లను 10th, ఇంటర్ చదివిన వాళ్లతో వాల్యుయేషన్ చేయించారని, దేశంలో ఇంతకంటే ఘోరం ఉంటుందా అని ఆరోపిస్తున్నారు. గ్రూప్ 1 ఉద్యోగాల్లో జగన్ అండ్ కో అక్రమ లీలలు అన్ని ఇన్ని కావని, దాన్ని కప్పిపుచ్చుకునేందుకే ఇప్పుడు డిఎస్సిపై నానా యాగి చేస్తున్నారని కూటమి నేతలు ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. గ్రూప్ 1 లో అక్రమాలకు సంబంధించి తాడేపల్లి నుంచి అన్ని ఆదేశాలు వచ్చాయని సిట్ నిర్ధారించిందని, ఓఎంఆర్ షీట్లను మార్చడంలో సజ్జల పాత్ర కూడా ఉందని అంటున్నారు. వైసీపీ హయాంలో గ్రూప్ 1 అక్రమాలపై బహిరంగ చర్చకు సిద్ధం అంటున్న కూటమి నేతలు ఈ వ్యవహారంలో జగన్ అరెస్ట్ ఖాయమని ఫైర్ అవుతున్నారు. డిఎస్సిలో అక్రమాలు జరిగాయంటూ రాష్ట్రంలోని దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఆందోళనలు చేపట్టిన వైసీపీ వాటిని అసెంబ్లీకి తీసుకువెళ్లాలని ఫిక్స్ అయింది. ఇలాంటి టైంలో గ్రూప్ 1 పై సిట్ రిపోర్ట్ కూటమి ప్రభుత్వానికి అతిపెద్ద అస్త్రంగా మారింది. దీంతో వైసీపీ కూటమి పార్టీల నేతల మధ్య మాటలు తూటాలకు మించి స్పీడ్తో పేలుతున్నాయి.
ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఈ 2 అంశాలు ఉభయ సభలను షేక్ చేయడం ఖాయమనిపిస్తోంది. సమావేశాలు ఎన్ని రోజులు జరిగినా శాసన మండలిలో ఈసారి భీకర సమరం జరిగే అవకాశాలు ఉన్నాయి అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మెగా డిఎస్సీ అక్రమాలు అంటూ వైసీపీ సభలో ప్రస్తావించడం ఖాయం. దానికి ధీటుగా జవాబు ఇస్తూనే వైసీపీ హయాంలో నిర్వహించిన గ్రూప్ 1 సంగతేంటని టీడీపీ కూటమి మంత్రులు ప్రశ్నించే అవకాశం ఉంది. ఓవరాల్ గా చూస్తే ఈసారి సమావేశాలు హాట్ గా సాగే అవకాశాలు క్లియర్ గా కనిపిస్తున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో, అసెంబ్లీ ఎలాంటి సంచలనాలకు వేదికగా మారుతుందో.